ఇక తర్వాత అందరూ కూడా డంజన్ బయటున్న వాళ్ళు హంటర్స్ గిల్డ్ వాళ్ళు వెళ్ళే గంటయింది. అయినా సరే వాళ్ళు ఇంతసేపయినా సరే రాలేదు. ఒకవేళ మన గిల్డ్ గాని వెళ్ళుంటే మనం ఖచ్చితంగా అయిపోయేవాళ్ళం. వాళ్ళు వస్తున్నారు అని చూస్తే వాళ్ళేమో అందరూ కూడా గాయాలతోనైతే వస్తుంటారనమాట. ఇక వీళ్ళేమో అందరూ షాకయితారు. మేము అసలు నమ్మలేకపోతున్నా. హంటర్స్ గిల్డ్ యొక్క ఎలైట్ మెంబర్స్ అంతరాన తన్నులు తిన్నారని. అసలు సి ర్యాంక్ గేట్‌లో ఏం జరిగింది? ఇక తర్వాత మేనేజరొచ్చి ఇలా అడుగుతాడు. మీరు కరేజ్ గిల్డ్ నుంచి గదా! సో, మీరు దెబ్బలు తాకిన వాళ్ళందరిని గూడా బయటికి తీసుకురాగలరా? ఏంటి క్యాజువాలిటీస్ అంత ఇంతకి ఏం జరిగింది? సరే తీసుకొస్తాం అని చెప్తారనమాట. ఇక జిన్‌వూ ఏమో వచ్చి ఇలా అనుకుంటాడు. నిజమైన ఆర్కిటెక్ట్ ఖచ్చితంగా వేరే ఎక్కడో ఉన్నాడు. నాకు కొన్ని ఆన్సర్స్ అయితే తెలిసాయి. కానీ అన్నీ కాదు. అయినా సరే తను అంత సేపట్లో నాకు మొత్తం చెప్తాడని నేను గూడా ఫస్ట్ నుంచి అనుకోలేదు. ఇక తర్వాత ఊజించి నుండి మిస్టర్ సంగ్ హైయెస్ట్ ర్యాంకింగ్ హంటర్స్ అయిన 20 మంది ఈరోజు చనిపోయారు. అండ్ ఆ తర్వాత ఒకవేళ డంజన్ బ్రేక్ గాని అయ్యుంటే మేమసలు ఎప్పుడు ఊహించలేని డ్యామేజ్ అయ్యుండేది. మరి అలాంటిది మీరు నాకు చెప్తున్నారు. మీరు ఈ డంజన్ మొత్తాన్ని మీ అంతకు మీరే క్లియర్ చేయాలనుకుంటున్నారా? అంటే ఇక జిన్‌వూ ఏమో అందరిని అక్కడ పడున్న శవాలను చూసి నేను కరేజ్ గిల్డ్‌ని వెంటనే బయటికెళ్ళి డబుల్ డంజన్ గురించి చెప్పమన్నా. అయినా సరే నాకు హెల్ప్ చేయడానికి అందరూ వస్తారని అనుకోలేదు. ఈ హంటర్స్ అందరూ చనిపోవడానికి రీజన్ ఈరోజు నేనే. హంటర్స్ గిల్డ్ అండ్ సర్వేలెన్స్ టీమ్ వల్లే నేను ఈరోజు సర్వైవ్ అయ్యా అని జిన్‌వూ అంటే, సర్వేలెన్స్ టీమ్ ప్రతిసారి ఎస్ ర్యాంక్ హంటర్ ఏం చేసినా సరే యాక్షన్ తీసుకుంటుంది. అండ్ హంటర్స్ గిల్డ్ వాళ్ళని పిలిచింది నేనే. అయినా రిజల్ట్ అసలు నమ్మలేని విధంగా వచ్చింది. ఇంతకీ ఇక్కడ డబుల్ డంజన్ ఉందని మీకెలా తెలుసు అని మేనేజర్ అడిగితే, డంజనే నన్ను పిలిచింది అని చెప్తాడనమాట. ఏంటి డంజన్ మిమ్మల్ని పిలిచిందా? అవును. నాకొక మెసేజ్ వచ్చింది ఇక్కడికి రమ్మని. నేను ఆ మెసేజ్‌ని చూడొచ్చా? అంటే లేదు. అది నా హెడ్‌లోనే ఉంటది. నేను మాత్రమే దాన్ని చూడగలను. నాకు అర్థం కావట్లేదు. తను జోక్ చేస్తున్నాడా? ఇంతమంది డెత్స్ అయినా కూడా. అయినా నేను తనని అసలు రీడ్ చేయలేను నా కామన్ సెన్స్‌తోని. ఇక తర్వాత చాహే నుండి "మీరు ఓకేనా మిస్టర్ సంగ్" అంటే "ఆ! ఆఫ్‌కోర్స్ నేను ఓకే" అని జిన్‌వూ వెంటనే పడిపోతాడనమాట. ఇంకో వైపేమో మొత్తం ఐసెస్ స్టోన్స్‌ని అన్నిటిని కూడా తీసుకొనొచ్చి దగ్గర దగ్గర ఒక 2,00,000 టన్స్ ఆఫ్ మానా క్రిస్టల్స్‌ని తీసుకొచ్చి ఇది మ్యాజిక్ సర్కిల్‌కి కరెక్ట్‌గా ఉంటుందని యూరి ఓరోల్ఫ్ అయితే అంటాడనమాట. ఒక్కసారి నేను ఈ గేట్ చుట్టూ బ్యారియర్‌ని కట్టిన తర్వాత ఈ క్రిస్టల్స్ నుంచి మానాని తీసుకుంటా. అండ్ దాంతోని సర్కిల్ మొత్తం కూడా పర్ఫెక్ట్‌గా ఉంటది. కానీ ఇక్కడ ఏదో స్ట్రేంజ్‌గా ఉంది. అంటే ఏమన్నా ప్రాబ్లమా సార్ అని వాడు అడిగితే లేదు. బ్యారియర్ అంతా పర్ఫెక్ట్‌గానే ఉంది కానీ నాకు దగ్గరలో ఒక ప్రెజెన్స్ అనేది సెన్స్ చేస్తున్నా. ఎవరు నువ్వు నా ముందుకి రా అని అంటాడనమాట. ఎవరైనా వచ్చారా సార్ మీలాంటి వాళ్ళ దగ్గరికి అంటే, లేదు అది పర్సనల్ నేనెప్పుడు చెప్పలేదే అని అంటాడనమాట. అక్కడ పైన చూస్తే సంగ్ ఇల్హాన్ అయితే ఉంటాడు. తనకు ఖచ్చితంగా షార్ప్ సెన్సే ఉంది. అయినా తన పవర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిన తర్వాత దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు చూస్తే ఫైనల్లీ ఇక మొదలవుతుంది కదా! అంతా కూడా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఎవ్వరు ఊహించలేని ట్రాజెడీ జరగబోతుంది అని అంటాడనమాట. ఇక అక్కడే ఈవెన్ పెద్ద పెద్ద మోడర్న్ ఎక్విప్‌మెంట్సు, ఆర్మీ అందరూ గూడా ఉంటారనమాట. ఒకవేళ యూరి వరాల్ఫ్ స్ట్రాటజీ గాని ఫెయిల్ అయితే ఖచ్చితంగా మిగతా వాళ్ళు హంటర్స్ అందరూ గూడా అటాక్ కోసం సిద్ధంగా ఉండాలి అని అందరూ గూడా రెడీగా ఉంటారనమాట. సరే ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అంటారు. సో, పర్ఫెక్ట్ ఇప్పుడు మొత్తం గూడా అనుకున్నట్టుగా జరిగితే అంతే మొత్తం నేను అనుకున్నట్టే జరుగుతుంది. ఇది గాని కరెక్ట్‌గా అయితే ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఒక సింగిల్ పర్సన్ ఎస్ ర్యాంక్ గేట్‌ని తనంతట తానే ఆపాడు అని. వాడేమో మందు తాగుతుంటాడనమాట. నాకిది తప్పదు అని. ఇంతకీ దగ్గర దగ్గర ఎంతమంది ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారంటే మొత్తం 15 ఉన్నారు సార్ అంటే, చాలా తక్కువ మందే ఉన్నారే. సరే అమెరికన్స్ అందరూ గూడా ఏం జేస్తున్నారు? ఏంటి వాళ్ళు జపాన్ కోసం ఒక్క ఎస్ ర్యాంక్ హంటర్ గూడా పంపియలేదంటే, అంటే ఒక ఎస్ ర్యాంక్ గేటు అటుపక్క గూడా వచ్చింది. సో, అందుకే ఎస్ ర్యాంక్ గేట్స్ అన్నిటివి గూడా యూఎస్ఏలో, ఇండియాలో అండ్ చాలా అంటే చాలా వాటిల్లో వచ్చాయి. సో, అందుకే ఎక్కడ గూడా హంటర్స్ అనేవాళ్ళు రాలేరు. ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ గూడా హంటర్ షార్టేజ్ వల్ల సఫర్ అవుతున్నాయన్నమాట. ఇక వెంటనే గేట్ డంజన్ బ్రేక్ అయితే అయితుందనమాట. ఇక తర్వాత జిన్‌వో ఉండి లేస్తాడు. లేసి ఏంటి హాస్పిటల్‌లో ఉన్నానా? ఇక జిన్‌హో వస్తాడు. నాకు ఏం జరిగింది అంటే నువ్వు ఫైనల్లీ లేచావు. నువ్వు చనిపోయావేమో అనుకున్నా. అయినా నువ్వు 3 రోజులు అలాగే పడుకొని పోతావని అనుకోలేదు. ఏంటి 3 రోజులు పడుకున్నానా నేను? అవును సార్ నేను చాలా వరీ అయ్యా. ఏంటి నేను మరీ అంత అలసిపోయానా? అయినా నాకు తెలుసులే నేను చాలా వరకు బ్రేకే తీసుకోలా. కానీ అన్నిటికంటే ఏంటంటే నేను మొత్తం గూడా ఆ వార్ గురించి, ఆర్కిటెక్ట్ గురించి నేను దాని గురించి ఆలోచిస్తున్నా. ఉండు ఒకవేళ నేను 3 రోజులు నిద్రపోయానంటే దాని అర్థం జిన్‌హో నాకొక దానిపైన అప్డేట్ ఇవ్వు.
ఎస్ ర్యాంక్ గేట్ జపాన్‌లో ఉన్నది. ఏం జరిగింది దానికి అంటే, జిన్‌హో ఉండి అది ఇక్కడ ఇటువైపు చూపిస్తారు. సో, జైన్స్ అనేటివి వచ్చుంటాయన్నమాట ఆ డంజన్ బ్రేక్ నుంచి. అవి హైయెస్ట్ లెవెల్ ఏ ర్యాంక్ గేట్స్‌లో ఉండే బాసెస్. అవెందుకొచ్చాయి? అంటే యూరి వుల్ఫ్ గాడేమో ఇది ఈజీ పీజీ అని బ్యారియర్‌నయితే సెటప్ చేస్తాడు. దాని ముందు బ్యారియర్‌ని సెటప్ చేసి బీస్ట్‌లన్నీ గూడా ఒక ఏ ర్యాంక్ గేట్స్‌లో ఉండేటివి. ఎవడనుకున్నాడు? మీకంత సీన్ లేదు నా బ్యారియర్‌ని క్లియర్ చేసేంత అని అంటే, ఇక తర్వాత అక్కడున్న దాన్ని ఒకదాన్ని కొట్టి ఇంకో పెద్ద జెయింట్ అయితే వస్తదనమాట. వచ్చి ఒక్కసారిగా దాన్ని కత్తి తీసుకొని నరికేస్తే బ్యారియర్ మొత్తం గూడా పోద్ది. అంతతోని చాప్టర్ అయితే అయిపోతుంది. సార్ ఆ జపాన్ రైడ్ ఫెయిల్ అయింది. అండ్ ఇంకోవైపు జిన్హో వాళ్ళ ఫాదర్ అయితే ఆఫీస్‌లో మళ్ళీ నిద్రపోతూ ఉంటాడనమాట. ఇక తన అసిస్టెంట్ ఉండి, "సార్ మీరు దగ్గర దగ్గర 24 అవర్స్ నిద్రపోయారు సార్. మీరు నన్ను హాస్పిటల్‌కి తీసుకుపోమన్నారు. ఒకవేళ మీరు గాని 24 అవర్స్‌లో కూడా లేకపోతే, సో నేను ఇప్పుడే రెడీ అవుతుంటే కానీ మీరు లేసేశారు. సో నేను మీకు ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన ఒక 2 వాటి గురించి చెప్పాలనుకుంటా. ఒకటి రీసెంట్‌గానే ఎటర్నల్ స్లంబర్ డిసీజ్ నుంచి వేకప్ అయిన ఒక పేషెంట్ గురించి తెలిసింది." ఏంటి ఎటర్నల్ స్లంబర్ నుంచి లేచారా ఒకరు? అవును సార్. అండ్ అది ఎవరో కాదు. సంగ్ జిన్‌వూ మదరే. అంటే దానర్థం తన దగ్గర ఎటర్నల్ స్లంబర్‌ని క్యూర్ చేసే మెడిసిన్ ఉందనమాట. సరే మరి ఇంకో న్యూస్ ఏంటంటే మీకొక విజిటర్ ఉన్నారు అని వాళ్ళ కూతురైతే వస్తది. అండ్ ఇంకోవైపు మనకిక్కడ జపనీస్ గేట్ దగ్గర జరిగిందైతే చూపిస్తారు. సో బయటకొచ్చిన ఆ జెయింట్ అనేది ఆ యూరి వురోల్ఫ్ గాని నోట్లో వేసుకొని మింగేస్తదనమాట. అండ్ ఆ తర్వాత అక్కడున్న ట్యాంక్స్ అన్నీ ఎన్ని అటాక్ చేసినా సరే వాటికి ఏమీ కాదు. ఈవెన్ జపనీస్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ కూడా అటాక్ చేసినా సరే వాటికి ఏమీ గూడా కాదనమాట. సో, న్యూస్‌లో అదంతా గూడా జిన్‌వూ చూస్తుంటాడు. ఎందుకంటే అంత కష్టపడినా సరే ఇది మొత్తం ఎలా ఉంటదంటే టోక్యోని ఇప్పుడు చూస్తుంటే భూమి పైన నరకం ఉంటే ఇలానే ఉంటది అనే రేంజ్‌లో అయితే కనిపిస్తుంది. అండ్ జిన్‌వూ ఆ న్యూస్‌ని చూస్తూ ఒకవేళ ఇదే గాని జరిగితే ఇప్పుడు ఇక ఆసియాలో ఉండే ప్రజలందరికి గూడా రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంది. సేమ్ జేజు ఐలాండ్ లాగే. నేను వెంటనే వెళ్ళాలి అని అనుకుంటుంటే, జీనా ఉండి వెళ్ళొద్దు అని చెప్తది. వెళ్ళకు జిన్‌వూ. అంటే ఏమంటున్నావు అంటే, నాకు తెలుసు నువ్వు అక్కడికి వెళ్తావని. ఇక జీనాని చూసి జిన్‌వూకి అర్థమవుద్ది. నేను వెళ్ళట్లేదు. రీసెంట్‌గా చాలా వర్క్ చేస్తున్నా. సో, నేను లాంగ్ బ్రేక్ తీసుకుంటా. సో, కంగారు పడకు అని జీనాకైతే చెప్తాడు. అండ్ ఆ తర్వాత జిన్‌వూ పార్క్‌లో కూర్చొని బెరూన్ అయితే అడుగుతాడు. నిన్ను జీనాని చూసుకోమంటే నువ్వేంటి మళ్ళీ పీరియడ్ డ్రామాసే చూస్తున్నావా? సరే ఇప్పుడు రీసెంట్‌గా తను ఏం చేస్తుందంటే, తనేం చేయట్లేదు. జస్ట్ నిద్రపోతుంది మైకింగ్. తను ఖచ్చితంగా ట్రామటైజ్ అయ్యుంటది. ఎందుకంటే నేను నా ఫస్ట్ రైడ్ నుంచి 4 ఏళ్ల వరకు తను నన్ను ఎప్పుడు వెళ్ళొద్దు అని చెప్పలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? అని అనుకుంటున్నప్పుడు జిన్‌వూ దగ్గరికైతే కారొస్తది. ఇక జిన్‌వూ ఏమో జిన్‌హో వాళ్ళ ఫాదర్‌తోని మాట్లాడుతూ ఉంటాడు. చైర్మన్ ఓ నన్ను ఎందుకు పిలిచారు అంటే, సంగ్ మీకు ఆల్రెడీ తెలుసు ఇది నేను యూజిన్ కన్‌స్ట్రక్షన్ యొక్క చైర్మన్‌ని. అండ్ నా దగ్గర డబ్బు ఎక్కువుందని నేనేం ఏది పడితే అన్నీ కూడా డబ్బుతో కొనలేను. అయినా సరే సో, మీరొక ఎస్ ర్యాంక్ హంటర్ కాబట్టి మీకీ బ్లాంక్ చెక్. సో, ప్లీజ్ ఇది నా సిన్సియారిటీ నుంచి ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ అనుకోండి. నాకర్థమైంది. ఎందుకంటే తను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోబోతున్నాం. సో, నన్ను రూమ్ నుంచి వెళ్ళొద్దంటున్నాడు. మేబీ తను నన్ను తన గిల్డ్‌లో జాయిన్ కామని అడుగుతాడేమో! చూద్దాం. ఇంతకీ మీరు నా నుంచి ఏంది కొనాలనుకుంటున్నారు అని జిన్‌హో అడిగితే, వెల్ నేను మీకు హానెస్ట్‌గా చెప్పాలంటే సేమ్ మీ అమ్మకి ఏదైతే ఇల్‌నెస్ వచ్చిందో నేను కూడా దాంతోనే సఫర్ అవుతున్నా. జిన్‌హోకి ఈ విషయం గురించి తెలుసా అంటే, లేదు కేవలం నా డాక్టర్‌కి, నా భార్యకి, నా సెక్రటరీకి అండ్ మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నేను ఈ క్యూర్ కోసం వెతుకులాడుతుంటే నాకు ఒకే ఒక్క పర్సన్ దీని నుంచి ఫ్రీ అయినట్టు తెలిసింది. సో, అందుకే అండ్ నాకు తెలిసినంత వరకు అది ఖచ్చితంగా కోయిన్సిడెన్స్ అయితే కాదు. మీ మదర్‌కి జరిగింది. నాకు ఏం కావాలంటే సంగ్ జిన్‌వూ మీ దగ్గర నుంచి నిజం కావాలి అంతే. మీరు కానీ నాకు హెల్ప్ చేస్తే నేను మీ కైండ్‌నెస్‌ని ఎప్పటికీ మర్చిపోను అని చెప్తాడనమాట. ఇక జిన్‌వూ ఏమో ఈరోజు ఎందుకో నన్నందరూ కూడా ఫోర్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని జీనాని అండ్ తినని కూడా అలాగే అనుకుంటాడనమాట. అందరితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక జపాన్‌లో న్యూస్ రిపోర్టర్‌లయితే అందరూ కూడా రిపోర్ట్ చేస్తుంటారు. ఈ బీస్ట్‌లు బిల్డింగ్స్‌ని, రూఫ్ టాప్‌లని, చెట్లని అన్ని దాన్లని నాశనం చేస్తున్నాయి. అవి అవి ఎలా చేస్తున్నాయంటే అసలు మనుషులనేవాళ్ళు లేకుండా చేస్తున్నాయి. అండ్ అన్నిటికంటే దరిద్రం ఏందంటే అయి మనుషుల్ని తింటున్నాయి కూడా. మరి మనల్ని కూడా తింటాయా అంటే లేదు. ప్రస్తుతానికి మనం సేఫ్‌గానే ఉన్నాం. ఎందుకంటే మనం అటాక్ చేయనంత వరకు అవి మన దగ్గరికి రావులే. సో, కాకపోతే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే అక్కడ గేట్ దగ్గర ఉన్నవాడే. మిగతా జైంట్స్ అన్నీ గూడా దూరం దూరంగా ఎళ్ళిపోయాయి. కానీ అన్నిటికంటే పెద్దగున్న ఆ జెయింట్ మాత్రం గేట్ దగ్గరుండి కాపలా కాస్తున్నట్టుంది.
మేబీ అది గేట్‌ని కాపలా కాస్తుందేమో, లేకపోతే ఒకరి కోసం చూస్తుందేమో. అయినా ఏం చేస్తుందో ఏమో చూద్దాం. ఇక కెమెరామాన్ గాడుండి ఇలా చెప్తాడు. "సార్ ఇది నా పర్సనల్ ఒపీనియనే. కానీ ఎందుకో నాకనిపిస్తుంది అది బతికి లేదని." అంటే అది మామూలుగానే గాలి తీసుకుంటుంది, కదులుతుంది గానీ, నాకెందుకో దాన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టుంది రోబోటిక్ లాగా. ఏంటి రోబోటా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనం గూడా సచ్చిపోతాం తొందరగా ఏదో ఒకటి చేయకుంటే. మళ్ళీ డంజన్ బ్రేక్ అయ్యి ఎన్నాళ్ళయిందంటే కేవలం 2 డేసే సార్. ఒకవేళ సిట్యుయేషన్ గాని ఇలాగే ఉంటే జపాన్ మొత్తం సర్వనాశనం అయిపోద్ది. ఏం జరుగుద్దో ఏమో చూద్దాం. ఇంక తర్వాత జిన్‌హో ఉండి, "ఏంటి సార్ మీరు జపాన్‌కెళ్తున్నారా? మీరు న్యూస్‌లో చూడలేదా? జేజు ఐలాండ్ రైడ్ దీన్నసలు కంపేరే చేయలేం. నేను ఇలాంటి ఇంత పెద్ద బీస్ట్‌లని ఎప్పుడు చూడలేదు." అంటే జిన్‌వు ఉండి, "ఒకవేళ నేను గాని సక్సెస్ అయితే ప్రపంచం మొత్తం మన గిల్డ్ గురించి తెలుసుకుంటుంది." ఇక జిన్‌వు గూడా అనుకుంటాడు. మామూలుగా అంటే జిన్‌హోకి నా పైన నమ్మకం అండ్ నేను ఎక్కడికెళ్ళినా ఏది చేసినా సరే తను ఎప్పుడు చూసినా వరీ అవ్వడు. కానీ రీసెంట్‌గా ఎందుకో తను గూడా అలా అవుతున్నాడు. "సరే సార్ అయితే నేను గూడా మీతో వస్తా." "ఏంటి ఏం మాట్లాడుతున్నావు?" "సార్ మీకోటి తెలుసా? రెడ్ గేట్ ఇన్సిడెంటు అండ్ ఆ తర్వాత జేజు ఐలాండ్ రైడు అండ్ రీసెంట్‌గా జరిగిన డబుల్ డంజన్ ఇన్సిడెంట్‌లో మీకు తెలుసా అన్ని దాంట్లలో ఏవి కామన్‌గా ఉన్నాయో?" "ఏంటి?" అంటే ఎందుకంటే ఇక్కడ అసలు నేను ప్రతి దాంట్లో లేను. మీకసలు అర్థమవుతుందా? నేను మీతోనే ఉన్నా అని నేను అవతలోళ్ళకి చూపించగలగాలంటే నేను ఒక్క దాంట్లో అన్నా ఉండాలి. సారీ సార్ నేను నా రైట్స్ గురించి ఇలా అనుకుంటున్నాని. కానీ ప్లీజ్ నన్ను మీతో తీసుకెళ్ళనంటే జస్ట్ ఇందాకే గదా! నువ్వు నన్ను వెళ్ళొద్దని జెప్పావు. మళ్ళా ఇప్పుడేంది నేనెక్కడికెళ్తే అక్కడికొస్తా అంటున్నావు అంటే నేను మిమ్మల్ని నమ్ముతా సార్. మీరు ఉన్నంత వరకు నేను సేఫ్‌గా ఉంటా అని. సరే. నేను జస్ట్ నీతో ఆడుకుంటున్నా. ఎందుకు నేను ఇలాంటి టైంలో జపాన్‌కి పోతా. సరే నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు. ఇక తర్వాత జిన్‌వు ఉండి ఇలా అనుకుంటాడు. నేనప్పుడు నా షాడో సోల్జర్స్‌ని యూజ్ చేయలేకపోయా. ఎందుకంటే ఆర్క్‌టెక్ సేమ్ నా అంత స్ట్రాంగ్ ఉండేవాడు. ఆఖరికి నేను 100 లెవెల్ కంటే ఎక్కువే ఉన్నా సరే. అంటే దానర్థం ఇంకా చాలా అంటే చాలా పవర్‌ఫుల్ క్రియేచర్స్ ఉన్నాయి లోపల. ఇది ఖచ్చితంగా పెద్ద ప్రపంచమే. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మొత్తం గూడా నాకంటే స్ట్రాంగర్ బీయింగ్స్ ఉన్నాయి. ప్రతిదాన్ని నేనే కేర్ జేయాలి. ప్రతిదాన్ని నేనే సాల్వ్ జేయాలి అనే దాని నుంచి నేను బయటికి రావాలి. ఎందుకంటే నేనేం ఒక హీరోనేం కాదు అని జిన్‌వు ఇంటికొచ్చి తింటుంటాడు. నేను డిసైడ్ జేసుకోవాలి. అవును. నేనొక డెసిషన్ తీసుకోవాలి. ఇక జిన్‌వు ఉండి మనకి చూపిస్తారనమాట. వాళ్ళ ఫాదర్‌తో ఐ యామ్ సారీ నేను మీకు ఎలాంటి హెల్పు చేయలేను. మరి మీ మదర్ సడెన్‌గా ఫుల్ రికవరీ ఎలా అయిందంటే చైర్మన్ వు ఒకవేళ నా దగ్గర గాని క్యూర్ ఉంటే అండ్ నాకు దాని నుంచి ప్రాఫిట్ రావాలంటే ఎందుకు నేను ఇంతకాలం నోరు మూసుకొని ఉంటా చెప్పండి. సరే నేను వెళ్ళొస్తా. జిన్‌వు ఉండి అనుకుంటాడు. తను జిన్‌హో ఫాదరే కావచ్చు. మేబీ నేను కొద్దిగా హానెస్ట్‌గా ఉండాల్సింది. అయినా తన గురించి నాకు పెద్దగా తెలీదు. సో తను ఎలాంటి వాడో ఖచ్చితంగా చెప్పలేం. మేబీ తను ఏదైనా సరే ప్లాన్ చేశాడేమో. నాకు జస్ట్ అబద్ధం చెప్తున్నాడేమో తను సిక్ అని. అయినా హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ చాలా అంటే చాలా తక్కువుంది. సో దాన్ని నేను వైస్‌గా వాడాలి. తన ఆఫర్ బానే ఉంది. కానీ నాకెందుకో కన్విన్సింగ్‌గా అనిపించలేదు. ఒకవేళ నేను గాని ఇప్పుడు నా దగ్గరున్న ఆప్షన్స్‌లో డిసైడ్ కావాలనుకుంటే నేను అనుకుంటా, అమ్మా నేను వెళ్తున్నా అని జిన్‌వు వాళ్ళ మదర్‌కైతే చెప్తాడనమాట. ఇక్కడ ఖచ్చితంగా చాలా అంటే చాలా మందున్నారు నాకంటే స్ట్రాంగర్ అయిన వాళ్ళు. అయినా నేను లెవెలింగ్ అప్ అవుతూనే ఉంటా. సో నేను బ్యాటిల్ ఫీల్డ్‌లోకెళ్ళి ఎంత పవర్‌ఫుల్ అంటే అంత పవర్‌ఫుల్ కావాలి. అంటే వాళ్ళ అమ్ముండి ఇలానే అంటది. మీ ఫాదర్ గూడా ఇంతే సేమ్ ప్రతిసారి తింటున్నప్పుడు మీల్‌ని వదిలేసి ఎమర్జెన్సీ కాల్ వచ్చిన వెంటనే వెళ్ళిపోయేవాడు. సో నేను నీకు హెల్ప్ చేస్తా, ప్యాక్ చేస్తా డిన్నర్ అయిపోయిన తర్వాత. ఇక జీనా ఉండి అదంతా గూడా వింటూ ఉంటది. ఇక తర్వాత జిన్‌వు వచ్చి, "జీనా నువ్వు పడుకున్నావా? నేను నీతోని కొద్దిగా మాట్లాడొచ్చా?" అంటే, "లేదు నేను పడుకోవాలి" అంటే, "సరే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి?" నేను ఆల్మోస్ట్ రీసెంట్‌గా చనిపోయేవాడిని. అంటే దానర్థం నాకింతకుముందు గూడా చాలా నియర్ టు డెత్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. కానీ ఈసారి నేను ఖచ్చితంగా చనిపోతానేమో అనుకున్నా. ఎందుకంటే అంత డేంజరస్ సిట్యుయేషన్ అది. అయినా నేను మళ్ళీ తిరిగొచ్చా. నేను ప్రతిసారి ఇంటికి తిరిగొచ్చినప్పుడు చాలా అంటే చాలా బాగుంటది. ఈసారి గూడా నేను ఖచ్చితంగా తిరిగే వస్తా. థాంక్స్. నన్ను ఇంతకాలం వెళ్ళొద్దు అని చెప్పనందుకు. నువ్వైనా నేను చెప్పినా సరే వినవు అని తనైతే ఏడుస్తుంది. సరే నేను మళ్ళీ తిరిగొస్తా. నువ్వు కంగారు పడకు. నేను ఎక్కడున్నా సరే, ఎంత దూరం ఉన్నా సరే నేను నిన్ను కాపాడతా. ఇక చైర్మన్ గో గానివ్వండి ప్రెస్ మీట్ అయితే పెట్టి చెప్తాడనమాట జిన్‌వో గురించి. అండ్ జిన్‌వో కూడా మాట్లాడి వాళ్ళిద్దరూ డీల్ కుదుర్చుకొని ఫైనల్లీ జపాన్‌కైతే వస్తారు. ఆజిన్ గిల్డ్. యాహ్! అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంక చాప్టర్ 134 స్టార్టింగ్‌లో అయితే జపాన్‌లో సోల్జర్స్ అందరూ గూడా అక్కడున్న సివిలియన్స్‌తోని మనం ఇక్కడి నుంచి తొందరగా ఎళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ వెంటనే జైన్స్ వస్తాయి. తొందరగా ఎళ్ళిపోదాం, ఎళ్ళిపోదాం అంటుంటే ఇద్దరు ముసలోళ్ళు మాత్రం
అక్కడ దగ్గర దగ్గర 10 మంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు సరిగ్గా మూవ్ గూడా అవ్వలేరు. ప్లీజ్ ఇక్కడ ఉంటామంటే, ఇప్పుడు మీరు మిగతా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు గూడా తొందరలోనే చనిపోవచ్చు. సో, జైన్స్ ఇక్కడి వైపే వస్తున్నారు. మీరు కూడా చనిపోతారు అంటే, లేదు మేము వాళ్ళని వదిలేయలేము. నా వైఫ్ నేను ప్రామిస్ చేసాం. వాళ్ళతో చివరిదాకా ఉంటామని చెప్తారు. సరే నేను కూడా మీతో ఉంటా అని ఒక సోల్జర్ అయితే అంటాడు. ఇక్కడ సివిలియన్స్ ఉన్నప్పుడు నేను కూడా పారిపోలేను కదా! సరే నేను చివరి వరకు ఇక్కడ ఉంటా అని తను అనేలోపే అక్కడికి ఒక పెద్ద జెయింట్ అయితే వస్తుంది. అది వాళ్ళని అటాక్ చేయడానికి వస్తూ ఉంటే ఆ సోల్జర్ ఏమో నేను మిమ్మల్ని కాపాడుతా అని ఆ ముసలోళ్ళ దగ్గరికైతే వస్తాడు. వెంటనే ఆ జెయింట్ గుండెల్లోకి ఒక స్ఫియర్ అయితే దిగుతుందనమాట. అదేసింది ఎవరో కాదు జెన్‌వు షాడో సోల్జర్ అయిన జీమా అనమాట. సో, నేను జీమా గురించి రీసెంట్‌గానే చెప్పా లాస్ట్ వీడియోలో. సో, అందరూ కూడా ఆ షాక్ అయితారు. అసలు ఏంట్రా ఇది అంటే జెన్‌వు అక్కడికొచ్చి ఇది చాలా అంటే చాలా డేంజరస్. మనం వెంటనే వేరే లొకేషన్‌కెళ్ళాలి. మనం హాస్పిటల్‌కి దగ్గరగా ఉన్నాం. సో, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇక ఆ ముసలోళ్ళ పైన ఒక రాయి పడబోతుంటే జిన్హో వచ్చి వాళ్ళని కాపాడి నేనిక్కడుండి ప్రజలకందరికి గూడా హెల్ప్ చేస్తా. సరే అని జిన్‌వు అంటాడు. వెంటనే జీమా అండ్ జిన్‌వు ఇద్దరు కలిసి అక్కడున్న ఆ జెయింట్‌నయితే చంపేస్తారనమాట దెబ్బకి. అండ్ ఆ తర్వాత ఇంకోవైపు ఇక్కడ యూఎస్ఏలో చూసుకుంటే అక్కడున్న హంటర్స్ అందరూ గూడా ఇలా అనుకుంటారు. ఏంటి సంగ్ జిన్‌వు జపాన్‌కెళ్ళాడా? నాకు తెలిసినంత వరకు మిస్ ఎలెనర్ తనని ఒకటంటే ఒక లెవెల్ కూడా అప్‌గ్రేడ్ చేయలేకపోయింది. అయితే తను ఖచ్చితంగా చనిపోతాడు. మనందరికి గూడా మిస్ ఎలెనరే మన పవర్స్‌ని అప్‌గ్రేడ్ చేసింది. సో, మనకు తెలుసు ఆర్డినరీ హంటర్స్‌కి ఒక లిమిట్ అయితే ఉంటది. సో, తను ఆల్రెడీ ఈవెన్ రీఅవేకెన్ అయినా సరే తను ఖచ్చితంగా తన అబిలిటీస్‌ని ఎక్కువ అంచనా వేస్తున్నాడేమో. హ! తను ఏమనుకుంటున్నాడు? అసలు ఎందుకు పనికిరాని చిన్న చిన్న బీస్ట్‌లని చంపేస్తే జెయిన్స్‌ని చంపేయగలడా? అయినా అలా ఆలోచించే హంటర్స్ ఖచ్చితంగా చనిపోతాడు. నాకు తెలిసి జస్ట్ ఆ యాంట్స్‌ని ఒక్కసారి డిఫీట్ చేసినంత మాత్రాన తన లైఫ్‌ని తనే చిన్నది చేసుకున్నట్టున్నాడు అని వాళ్ళైతే బెట్లయితే వేసుకుంటారు. సో, తను ఒక్క రోజులో చనిపోతే నేను నా యాచ్ ఇస్తా. తను 2 రోజుల్లో చనిపోతే నేను నా హౌస్ ఇస్తా అని. ఇక వెంటనే వాళ్ళ ఎనకాల నేనైతే అలా అనుకోవట్లేదు. నేను మీకు స్కావెంజర్స్ గిల్డ్ బిల్డింగ్ బెట్ చేస్తున్నా. తను బతుకుతాడని. అండ్ నేను మీ అందరికి గూడా ఒకటే చెప్తున్నా. ప్రస్తుతానికి మన ఎనకాల ఉన్న ఎస్‌రైన్ గ్యాడ్ గురించి ఆలోచించమని చెప్తా నేను. ఎందుకంటే రేపటి నుంచి డంజన్ బ్రేక్ అయిన తర్వాత ఎంతమంది బతుకుంటారో అప్పుడు చూద్దాం అని తనైతే చెప్తాడనమాట. జపాన్ ఇప్పుడు ఖచ్చితంగా ఫన్‌గానే ఉంటుంది. వెళ్ళాలనుంది. కానీ ఏం చేస్తాం? మనకు గూడా రేపటి నుంచి ఫుల్ పనుంది గదా! యెస్. అది చెప్పేది థామస్ ఆండే అనమాట. సో, నేషనల్ లెవెల్ హంటర్. ఇక జపాన్‌లో న్యూస్ వాళ్ళందరూ గూడా చూపిస్తూ ఉంటారు. సో, ఎవరైతే ఇంట్లో నుంచి చూస్తున్నారో మేమసలు చూస్తున్నది నమ్మలేకపోతున్నాం. సంగ్ జిన్‌వు సమ్మన్ చేసిన బీస్ట్‌లన్నీ గూడా జెయింట్స్‌ని తినేస్తున్నాయి బతికున్నప్పుడే. అసలు నమ్మలేకున్నా బతికున్న జెయింట్‌లని అవి అలాగే తినేస్తున్నాయి. అండ్ ఒక పాప వెంట ఒక జెయింట్ పడుతుంటే వెంటనే అక్కడికి హైగ్రీస్ వచ్చి దాని చెయ్యి నరికేసి ఆ పాపనైతే కాపాడతాడు. అండ్ ఐరన్ కూడా దాన్నైతే చంపేస్తాడనమాట. సో, జిన్‌వు షాడో సోల్జర్స్ అందరూ గూడా ఆ జెయింట్స్‌ననేటివి చంపేస్తూ ఉంటారు. అండ్ జిన్‌వు కూడా ప్రస్తుతానికి తన జాబ్ వాళ్ళు జేస్తున్నారు. ఇక ఆ సోల్జర్ అయితే ఇందాక చెప్పా గదా! సో, ఆ ముసలోళ్ళని కాపాడతా అన్నాడు. సోల్జర్ అయితే జిన్‌వుకి థాంక్స్ చెప్తాడు. మమ్మల్ని కాపాడినందుకు థాంక్స్ అంటే, "నువ్వొక ధైర్యవంతమైన సోల్జర్‌వి. నైస్ వర్క్" అని జిన్‌వు అయితే చెప్తాడనమాట. అండ్ జిన్‌హో తినని సేఫ్ ప్లేస్‌కి తీసుకెళ్ళు అని చెప్తాడు. ఇక జిన్‌వు సరే ఇప్పుడు మనం నిజమైన బిజినెస్‌లోకి వెళ్దాం అని అక్కడ చచ్చి పడున్న జెయింట్‌ని అరైజ్ అని చెప్తాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక తర్వాత జపాన్ హెడ్ క్వార్టర్స్‌లో అయితే చెప్తుంటారనమాట. సో, ఆ జెయింట్స్ కంక్వర్ చేసిన సిటీస్ అన్నిటిని కూడా మళ్ళీ మనం అంతా కంట్రోల్‌కి తీసుకోగలిగామని. ఇక ఆ చైర్మన్ గాడైతే షాక్ అయితూ ఉంటాడు. అసలు ఇది ఎలా పాసిబుల్? గోటో చెప్పింది నిజమే. నేను ఆ కళ్ళని జిన్‌వు కళ్ళని ఎయిర్‌పోర్ట్ దగ్గర చూసినప్పుడు నేనసలు నమ్మలేకపోయా. ఎందుకంటే నేను నా లైఫ్‌లో చాలా అంటే చాలా మంది హంటర్స్‌ని చూసా. కానీ తనంత పవర్‌ఫుల్ ఎవ్వరు కూడా నాకు కనిపించలేదు. అండ్ తనైతే ఇలా చెప్పింటాడనమాట అక్కడ. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. సో, మేము ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఉన్నాం. ప్లీజ్ మాకు వెంటనే హెల్ప్ చేయండి అని. అండ్ జెయింట్స్ అన్నీ కూడా ఇటువైపు వెళ్ళాయి. సో, ప్లీజ్ మీరు ఒసాకాకి డిఫెన్స్ చేయడానికి హెల్ప్ చేయండి అని జిన్‌వుని అడిగితే అండ్ వీడేమో ఇలా అనుకుంటుంటాడు. తను ఎంత స్ట్రాంగ్ అయినా సరే అన్ని జెయింట్స్‌ని తనంతకు తానే ఓడించలేడు. తను మమ్మల్ని అంతవరకు కాపాడుతున్నప్పుడు సో, మేము మిగతా కంట్రీస్‌తోని ఖచ్చితంగా నెగోషియేషన్ చేయాలి అని వాడనుకుంటాడు. జిన్‌వు ఏమో నేను దానికి ఒప్పుకోను అని చెప్తాడు. అంటే మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అంటే దానర్థం తను జెయిన్స్ అన్నిటిని తనంతకు తానే డిఫీట్ చేయాలనుకుంటున్నాడా? కానీ అది నా ఒరిజినల్ ప్లాన్ కాదు. ఇక జిన్‌వు ఏమో
సరే ఇప్పుడు చూద్దామని అక్కడున్న ఆ జెయిన్స్‌నయితే అరెస్ట్ చేసింటాడనమాట. కానీ వాటి పేర్లు యాజ్ యూజువల్ మనోడికేం తెలీదు కాబట్టి, నేను మీకు ప్రస్తుతానికి నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 అండ్ నంబర్ 6 అని అన్ని దాంట్లకు కూడా పేర్లయితే పెట్టేస్తాడనమాట. సో, అన్ని దాంట్లకు అలా పేర్లు పెట్టేసి, నేనిక్కడున్న ఈ కార్ప్స్‌ని మొత్తాన్ని కూడా నేను షాడో ఎక్స్‌చేంజ్ స్కిల్‌ని యూజ్ చేసి నా సోల్జర్స్ కింద మార్చుకోగలను. సరే నేను తొందరగానే వస్తా. సో, ఇప్పటిదాకా జరిగిందంతా ఈజీగానే అయిపోయింది. కానీ ఇప్పుడే అన్నీ కూడా మొదలయ్యాయి. ఎందుకంటే నేను జపాన్ చుట్టూ నా షాడో సోల్జర్స్ అందరిని కూడా పంపించేసా. మిగతా హంటర్స్‌కి హెల్ప్ చేయడానికి, ఆ జెయిన్స్‌ని డిఫీట్ చేయడానికి. అండ్ దానివల్ల ఇది నా మానా చాలా వరకు అయిపోతున్నా సరే, నాకింకా రీజనరేట్ అవుతూనే ఉంది. అండ్ నా సోల్జర్స్ కూడా అంత ఈజీగా చనిపోరు. ఎందుకంటే అవి రీజనరేట్ అవుతూనే ఉంటాయి. ఆ జెయిన్స్‌నన్నిటిని కూడా ఈజీగా చంపేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏందంటే, ఎస్ ర్యాంక్ డంజన్ బ్రేక్ అయినందుకు జపాన్‌లో ఉన్న మిగతా డంజన్ బ్రేక్స్ అన్నీ కూడా అయ్యాయన్నమాట. ఎందుకంటే అదొక వేవ్ లెంత్ కారణంగా. మిగతా లో ర్యాంక్ బీస్ట్‌లన్నీ కూడా సిటీస్‌లోకి మొత్తం తెగబడి తిరుగుతున్నాయి. అండ్ సిటీస్‌ని మొత్తం కంకర్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా కష్టంగానే ఉంది అన్నీ చేయాలంటే. ఈరోజు డంజన్ బ్రేక్ అయిన ఏడో రాత్రి. అండ్ జిన్‌వూ అయితే అడుగుతాడు జిన్‌హోని ఏం జరుగుతుందో నాకు మొత్తం కూడా చెప్పు అని. ఇక వెంటనే అక్కడికైతే హనెకావా అయితే వస్తుందనమాట. మీకు గుర్తుందో లేదో సో, గోటో ఒక ట్రాన్స్‌లేటర్. హనెకావా మరి మిగతా హంటర్స్ అందరూ ఎవరు లేరా అంటే, అవును సార్. సో, ఇక్కడ ప్రస్తుతానికి టోక్యోలో నేను తప్ప ఎవ్వరు లేరు. అండ్ మేము ఇంతవరకు టోక్యోకి ఏం జరిగిందో డ్యామేజ్‌ని కూడా కాలిక్యులేట్ చేయలేము. ఈ జెయిన్స్ అన్నిటి కూడా మిగతా రీజియన్స్‌లోకి కూడా వెళ్ళిపోయాయి. దగ్గర దగ్గర మీతో కలిపి 16 ఎస్ ర్యాంక్ హంటర్సు వచ్చారు. సో, 6 జపాన్ నుంచి, 2 చైనా నుంచి, 3 కెనడా నుంచి, అండ్ 2 ఇండియా నుంచి, అండ్ మిగతా ఒకరొకరు రష్యా అండ్ యూకే నుంచి. సో, దగ్గర దగ్గర అందరూ కూడా 6 గ్రూప్స్ కింద అయితే మారారు. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు 3 ఎస్ ర్యాంక్ హంటర్స్ చనిపోయారు. యూరి ఉరాల్ఫ్ రష్యా నుంచి, అండ్ హనజావా కుకి ఫాంటమ్ గిల్డ్ నుంచి, అండ్ లూకాసు హోలియా కెనడా నుంచి. ఆ జెయిన్స్‌ని చంపడం చాలా అంటే చాలా డిఫికల్ట్ అయింది. ఎందుకంటే ఒక ఏ ర్యాంక్ గేట్‌ని బాస్‌ని చంపడం కంటే. ఎందుకంటే అన్నీ కూడా ఎక్కువ ఒకేసారి అన్నీ కూడా గ్రూప్స్‌లో ఎళ్తున్నాయి కాబట్టి. జిన్‌వూ ఇలా అనుకుంటాడు. ఒకవేళ అక్కడ 3 ఎస్ ర్యాంకర్స్ చనిపోయారంటే ఖచ్చితంగా ఏ ర్యాంకర్స్ అండ్ మిగతా లో లెవెల్ హంటర్స్ చాలామందే చనిపోయుంటారు. మొత్తం దగ్గర దగ్గర 31 జెయిన్స్ అనేటివి వచ్చాయి. అండ్ వాటిల్లో ఒకటేమో చైనాకి వెళ్తుంది ఓషియన్ బార్డర్ క్రాస్ చేసి. మన దగ్గర జపాన్ మొత్తాన్ని కూడా కాపాడడానికి మ్యాన్ పవర్ లేదు. అయినా సరే చాలా వరకు జెయిన్స్ అన్నీ కూడా మీ వల్లే అన్నిటిని కూడా చంపగలిగాం. మిగతా హంటర్స్ అందరూ కూడా మిగతా జెయిన్స్‌ని చూసుకుంటారు మీ సోల్జర్స్‌తోని కలిపి. సరే అయితే ఇప్పుడింకా ఉండేది వాడొక్కడే అనుకుంటా అని ఆ డంజన్ బ్రేక్ దగ్గర ఉన్న లార్జ్ జెయింట్ వైపు అయితే చూస్తాడనమాట. కానీ ఈ ప్లేస్ నాకెందుకో ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూసా? అవును. సేమ్ ఇది నాకు డీమోన్ క్యాసిల్‌లో చూసినట్టే అనిపిస్తుంది. ఈ రూయిన్డ్ సిటీ, డీమోన్ క్యాసిల్ నుంచి మేబీ నాకు సిస్టమ్ హింట్ ఇస్తుందేమో. అంటే ఆర్కిటెక్ట్ నాకు చెప్పగలిగిందేంది? ఆయన ఆర్కిటెక్ట్ ఆల్రెడీ చనిపోయినాడు. సో, ఆర్కిటెక్ట్ నాతోని ఇంతవరకు మళ్ళీ కాంటాక్ట్‌లోకి రాలేదు. అంటే తన ఫిజికల్ బాడీ మేబీ అదేనేమో రియల్ అయ్యుండొచ్చు. అయినా సరే డీమోన్ క్యాసిల్ నుంచి నాకు ఫ్యూచర్ ఈవెంట్స్ అన్నీ కూడా కనపడుతున్నాయంటే, నేను వీటిని ఖచ్చితంగా ఆపగలను. ఎందుకంటే వీటి గురించే నాకు ఇంతకాలం ట్రైనింగ్ ఇచ్చింది. నేను ఇప్పటిదాకా నా స్ట్రెంగ్త్‌ని అండ్ నా పవర్‌ని ఎలా అంటే కంట్రోల్ చేసుకుంటూ వచ్చానో దానివల్లే నేనిక్కడున్నా. సరే మనం ఇక అక్కడికెళ్దాం. కానీ మిగతా హంటర్స్ ఇక్కడికి రాలేదు సార్ అంటే, లేదు అందరూ ఇక్కడికొచ్చారు అని జిన్‌వూ చెప్తాడనమాట. అండ్ అక్కడ చూస్తే జిన్‌వూ షాడో సోల్జర్స్ మొత్తం అందరూ కూడా వచ్చింటారు అక్కడికి. ఈవెన్ బేరుతో సహా. ఇక బేరుతో సహా వచ్చిన తర్వాత మీ అందరూ కూడా ఇక్కడికొచ్చారు. జిన్‌హో నువ్వు హనకవాని తీసుకొని ఇక్కడి నుంచి దూరంగా ఎళ్ళిపో అని వాళ్ళిద్దరినైతే పంపించేసి ఈ మిగతా జెయిన్స్‌నైతే అరైజ్ అయితే చేస్తాడనమాట. అరైజ్ చేసి నా సోల్జర్స్ వెంటనే ముందుకెళ్ళండి అని చెప్తాడు. అందరితో చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక జిన్‌వూ చార్జ్ అని చెప్పగానే జిన్‌వూ షాడో సోల్జర్స్ అన్నీ కూడా అండ్ ఆ జెయింట్ బీస్ట్ దగ్గరికైతే వెళ్తూ ఉంటాయన్నమాట. అదేమో అంతవరకు ఊకే ఉండి ఒక్కసారిగా కదిలి దాని దగ్గరున్న కత్తితోని ఒక స్వింగ్ చేస్తే జిన్‌వూ షాడో సోల్జర్స్ కొన్ని వందల్లో ఈజీగా చనిపోతాయి. అసలు జిన్‌వూకి అర్థం కాదు. అసలు ఏంట్రా అంత స్ట్రెంతా? ఒకే ఒక స్వింగ్‌తోని నా కొన్ని వందల సోల్జర్స్‌ని చంపేసాడు. ఖచ్చితంగా ఆ బీస్ట్ చాలా అంటే చాలా భయంకరమైంది. దాంతో పాటు దాని దగ్గర నుంచి వస్తున్న ఎనర్జీ నాకెందుకో నన్నిక్కడి నుంచి పారిపోవాలి అనేలా చేస్తుంది. ఇది ఖచ్చితంగా ఒక చెడ్డ ఫీలింగే. నేనేం చూస్తున్నానో నేనే నమ్మలేకున్నా. అయినా నా ఎక్స్‌పీరియన్స్ నుంచి చూసుకుంటూ వస్తే నాకు ప్రతిసారి ఇలాంటి ఫీలింగ్స్ నుంచి దూరంగా వచ్చే 2 ఆప్షన్స్ ప్రతిసారి దొరుకుతూ ఉంటాయి. ఒకటి నీకు ఏదైతే కంఫర్ట్ ఇస్తలేదో దాని నుంచి పారిపోవడం. ఇంకోటి
దాని గురించి బొత్తిగా మర్చిపోవడం. ఆర్ లేకపోతే ఏంటి, నీకు డిస్కంఫర్ట్ ఇచ్చేకి కారణమైన దాన్ని కంప్లీట్‌గా రిమూవ్ చేయడం. అదే ప్రాబ్లమ్‌ని కంప్లీట్ చేయడం. అని జిన్‌వు షాడో సోల్జర్స్ దాన్ని అటాక్ చేస్తూనే ఉన్నా సరే, అది అన్నిటిని కూడా చంపేస్తూ ఉంటదనమాట. అసలు దానికి ఏం కూడా అవుతూ ఉండదు. అండ్ బెరు వెళ్తా అంటే జిన్‌వు వద్దంటాడు అప్పుడే. నేను ఈ మాత్రం అన్నా ముందే అనుకున్నా. అయినా నా దగ్గర ఇంకా చాలా అంటే చాలా మానా ఉంది. సో, నేను దాని వీక్‌నెస్ వెతికేంత వరకు దాన్ని అటాక్ చేస్తానే ఉంటా. అని జిన్‌వు మానా తగ్గుతూ ఉంటది. జిన్‌వు బీస్ట్‌లు అటాక్ చేస్తూనే ఉంటాయి. బట్ అది అన్నిటిని కూడా చంపేస్తూ ఉంటది. దాన్ని ఖచ్చితంగా దాని బాడీ మొత్తం ఏదో ఒక మానా షీల్డ్ లాగా ఉంది. అదేదో ఒక ఆర్మర్ వేసుకున్నట్టు. అందుకనే దాన్ని డిఫెండ్ చేయట్లేదు. అండ్ దాంతో పాటు అది ఖచ్చితంగా కాన్ఫిడెంట్‌గానే ఉంది. కానీ ఒకసారి దాని ఫేస్ పైకి అటాక్ ఎళ్తుంటే అది ఆపింది. కైసిల్ అని కైసిల్‌ని పిలిచి జిన్‌వు, ఐగ్రెస్, బెరు, కైసిల్ పైనైతే వెళ్తారనమాట దాని దగ్గరికి. బెరు వెళ్ళి వెంటనే ఒక అటాక్ అయితే చేస్తాడు. అండ్ కైసిల్ నుంచి ఈవెన్ ఐగ్రెస్ కూడా దాని ఫేస్ పైకే డైరెక్ట్‌గా అటాక్ చేస్తాడు. బట్ అదేమో బ్లాక్ చేస్తుంది. అండ్ జిన్‌వుకి అర్థమవుతుంది. నాకిప్పుడు అర్థమైంది దాని వీక్‌నెస్ ఎక్కడుందో అని. వెంటనే ఐగ్రిస్ పంపించి దాని ఫేస్ పైన మళ్ళీ ఇంకో అటాక్ అయితే చేపిస్తాడు. అది ఈసారి కూడా చెయ్యి అడ్డం పెట్టి ఆపుతది. కానీ ఈసారి జిన్‌వు వెంటనే వెళ్ళి దాని కన్నైతే పొడి చేస్తాడనమాట. దాన్ని పొడి చేసి నాకిప్పుడు తెలుసు నీ వీక్‌నెస్ ఏంటో అని. ఇక బెరు, ఐగ్రిస్, జిన్‌వు ముగ్గురు కలిసి దాని ఫేస్ పైన అటాక్ చేస్తూనే ఉంటారనమాట. ఇక దూరం నుంచి హనెకావా, జిన్‌హో అది చూస్తూ అసలు ఇది ఖచ్చితంగా హంటర్స్‌కి, బీస్ట్‌లకి మధ్య జరిగే బ్యాటిలే కాదు. ఇది ఎలా ఉందంటే 2 మాన్స్టర్స్ మధ్య యుద్ధంలాగా అనిపిస్తుంది. సార్ ఏం చేస్తున్నారు మీరు అని చూస్తే జిన్‌వు ఏమో దాని కళ్ళ పైన, ఫేస్ పైన అటాక్ చేస్తూనే ఉంటాడు. మొత్తం తన స్కిల్స్ అన్నీ యూజ్ చేసి ముక్కలు ముక్కలుగా నరికేస్తూ ఉంటాడనమాట. అలా ఒక కన్ను మొత్తాన్ని పీకేసి బెరు అని చెప్తే బెరు వెంటనే దాని కంట్లోకైతే దూరిపోద్ది. దాని కంట్లోకి దూరిపోయి దాని బాడీలో మొత్తం గూడా చీల్చేస్తూ ఉంటదనమాట. ఇక బయటేమో జిన్‌వు అటాక్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఈవెన్ ఐగ్రిస్ గూడా. సో, అలా మొత్తానికి అటాక్ చేసి దాన్నైతే చంపేస్తారనమాట. ఇక జిన్‌వు ఆ జెయింట్‌ని చంపేసిన తర్వాత జిన్‌వు అయితే చాలా అంటే చాలా డెవలప్ అయితాడు. అండ్ సిస్టమ్ ఉండి నువ్వొక ఎనిమీని డిఫీట్ చేసావని వస్తుంది. జిన్‌హో అక్కడికొచ్చి మీరసలు జెయింట్ బాస్‌ని చంపేసారని నేనసలు అనుకోవట్లేదు. కానీ సిస్టమ్ నాతో నువ్వు డంజన్ బాస్‌ని డిఫీట్ చేసావని చెప్పలేదు. అంటే రైడింగ్ అయిపోలేదు. అండ్ దాంతో పాటు దీని నుంచి ఏంటి బ్లాక్ స్మోక్ గూడా రాలేదు. అంటే నేను దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేను. సరే నువ్వు ఇక్కడే ఉండు జిన్‌హో అని చూసిన వెంటనే అక్కడికైతే ఆ బాడీలోంచి బెరు అయితే వస్తాడనమాట. బెరు వచ్చి ఓకే నువ్వేనా? జెయింట్ ఆల్రెడీ చచ్చిపోయింది. అయినా సరే బెరు మానాని దాన్ని కవర్ చేస్తుంది. వెంటనే గేట్ నుంచి ఒక స్పార్క్ లాంటిదైతే వస్తుంది. అసలు ఏంటి ఇంతవరాన పవర్‌ఫుల్ స్ట్రోమా? జిన్‌హోకి ఏమైందని చూస్తే జిన్‌హోనైతే ఐగ్రిస్ కాపాడుతూ ఉంటాడు. అండ్ ఆ గేట్ వచ్చేసి వీళ్ళు చంపిన ఆ జెయింట్ మానాన్ని మొత్తం కూడా తీసుకుంటూ ఉంటది. జస్ట్ ఆ మానా నుంచి నాకు ఒక కట్ అయిందా? ఇది ఎప్పుడు కూడా జరగలేదు. నువ్వు ఇక్కడే ఉండు జిన్‌హో. నేను గేట్ లోపలికెళ్ళి చూస్తా అని జిన్‌వు వెంటనే గేట్ లోపలికైతే వెళ్తాడు. గేట్ లోపలికెళ్ళి చూస్తే అక్కడ పెద్ద ప్లేస్ అయితే ఉంటదనమాట. ఒక ప్యాలెస్ లాంటిది. ఇది ఖచ్చితంగా చాలా అంటే చాలా పెద్దగుంది. అందుకే జెయింట్స్ అన్ని ఈజీగా రాగలిగాయి. అండ్ బెరు వచ్చి "మీకది వినపడిందా కింగ్" అంటే, "అవును. నీకు గూడా వినపడిందా?" ఎవరో వింతగా నవ్వుతున్నారు. ఒక ఎనిమీ వాళ్ళ గేట్‌లోకొచ్చాడు. అండ్ అవేమో నవ్వుతున్నాయా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. లోపలికెళ్దాం పదా అని చూస్తే అక్కడ ఒకటైతే నవ్వుతూ ఉంటదనమాట. అసలు నమ్మలేకున్నా. "మీరు చూసారా రూలర్స్? ఫస్ట్ నన్ను చూడ్డానికి ఎవరొచ్చారో? రా మోనార్క్ నా దగ్గరికి రా" అని ఒక పెద్ద జెయింట్‌నైతే కీలేసి మొత్తం చైన్స్‌తోనైతే కట్టేసింటారనమాట. అయితే ఇదేనా బాస్? నన్ను ఈ చైన్స్ నుంచి విడిపించు. నాకు తెలుసు రూలర్స్ ఏం ప్లాన్ చేశారో. నేను మిగతా మొనార్క్స్‌కి చెప్పాలి. ఆ! జిన్‌వుని చూసి నువ్వు నాకు తెలిసిన వాడివి కాదు. ఏంటి రూలర్స్ ఎవరెవరో అంటున్నావు కదా! వాళ్ళేనా నీకిది చేసింది అంటే, అవును. వాళ్ళు నన్ను యూజ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే రేపొద్దున యుద్ధం జరిగితే ఆ యుద్ధానికి నన్ను ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్‌గా వాడాలనుకుంటున్నారు. అయినా నేను చాలా అంటే చాలా మ్యాజిక్ బీస్ట్‌లలో ఇంతకుముందు మాట్లాడడానికి ట్రై చేసినా సరే, ఏంటివి కూడా అసలు ఆరిజిన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాయి. ఇంతకీ రూలర్స్ ఎవరు నువ్వు మాట్లాడుతుంది? అంటే ఆ రూలర్సు మొనార్క్స్‌కి ఎప్పటినుంచో ఉన్న ఎనిమీస్. ఏంటి మొనార్క్ యొక్క ఎనిమీసా? అంటే అవి నాకు కూడా ఎనిమీసేనా? అంటే మరి వాళ్ళు నిన్నిలా కట్టేసారు చైన్‌లతోనంటే, అవును. నేను కూడా ఒక మొనార్క్‌నే. అండ్ అందరూ మిగతా మొనార్క్స్, రూలర్స్ అందరూ గూడా నీ వెనకాలే పడతారు. కానీ నీ దగ్గర వాళ్ళని ఎదుర్కొనేంత శక్తి లేదు. కాబట్టి నీకు ఫైట్ చేయడానికి హెల్ప్ కావాలి. ఏంటి హెల్పా? అవును. నా సీల్‌ని విడిపించు. నేను నీకు హెల్ప్ చేస్తా. ఏంటి నువ్వొక బీస్ట్‌వి.
నాకొక మనిషికి హెల్ప్ చేస్తావా? నువ్వు నన్ను అది నమ్మాలనుకుంటున్నావా? సరే అయితే నేను నిన్ను నమ్మేలా చేస్తా" అని ఒక మ్యాజిక్ స్పెల్‌నయితే వాడుతుందనమాట. అది స్పెల్ వాడిన వెంటనే జెన్‌వుకి సిస్టమ్‌లో జెయిన్స్ యొక్క కింగు అదే మోనార్క్ ఆఫ్ బిగినింగ్ లేగియాకి ఒక స్కిల్‌నయితే పెట్టాడు. అదే ప్లెడ్జ్ ఆఫ్ ట్రస్ట్. సో, మీరు దీనికి ఒప్పుకుంటారా? యెస్ ఆర్ నో అని ఉంటది. ఏంటి ఇది కింగ్ ఆఫ్ జెయింట్సా? ఇప్పుడు ఏం చేయాలి? సరే అని ఒప్పుకుంటాడు. ఈ స్కిల్ ఏంటంటే సో, ఎవరైతే క్యాస్టరో అండ్ అసెప్టరో ఇద్దరు కూడా నిజాలే చెప్పాలనమాట. ఇద్దరి పార్టీల నుంచి. ఎవరు కూడా కాంట్రాక్ట్‌ని విడిపోలేరు. సో, ప్లీజ్ నా సీల్ నుంచి నన్ను విడిపియి అండ్ నేను నీకు హెల్ప్ చేస్తా. జెన్‌వు ఏమో సరే నేను నిన్ను కంప్లీట్‌గా నమ్ముతా అని అనేలోపే తనకు అర్థమవుద్ది. ఇదే ప్లెడ్జ్ ఆఫ్ ట్రస్ట్ అంటే. సో, దీని రిస్ట్రిక్షన్స్ వల్ల నువ్వు అబద్ధం చెప్పలేవు. అండ్ జెన్‌వు ఉండి ఇలా అడుగుతాడు. అంతకంటే ముందు అసలు మిగతా బీస్ట్‌లలా కాకుండా నువ్వు నాతో ఎలా ఇంత ఫ్రీగా మాట్లాడగలుగుతున్నావంటే, ఏంటి మ్యాజిక్ బీస్ట్‌లా? అదే గేట్స్‌లో నుంచి వచ్చేటి మాన్‌స్టర్సు. ఆ! అవా? అవి కేయోస్ యొక్క డెనిజన్స్. అయినా నేను నిన్ను ఫస్ట్ ఒకటి అడగాలనుకుంటున్నా. అసలు నువ్వు ఆ కేయోస్ యొక్క డెనిజెస్‌ని అండ్ వాటినన్నిటిని గూడా రూల్ చేసే మోనార్క్‌ని సేమ్ లెవెల్‌లో ఎలా చూడగలుగుతున్నావు? ఆ డెనిజెస్ ఆఫ్ కావోస్ అన్నీ గూడా గేట్స్‌లో ఉండే స్ట్రాగ్లర్స్ లాంటివి. అంటే అవన్నీ గూడా రూలర్స్ వల్ల ఒక క్యాప్టివ్‌లో ఉండి, అలాగే అక్కడే ఉండి సఫర్ అయ్యే ఒక చిన్న సోల్జర్స్ లాంటివవి. అవి క్యాప్టివిటీలో కొన్ని వందల ఏళ్ళు అలాగే ఉండడం వల్ల వాటి యొక్క సెల్ఫ్ సెన్స్ మొత్తం గూడా నాశనం అయిపోయింది. కానీ నేనొక కింగ్‌ని. వాటిలాగా కాదు. కాబట్టి నా మైండ్ ఎప్పుడు నా మాటే వింటుంది. నేను వాళ్ళ దగ్గర నుంచి విడిపించుకోవాలని ఎప్పటినుంచో ఉన్నా. అండ్ ఫైనల్లీ నేను నిన్ను కలిసా. ఇక జిన్‌వు ఉండి ఇలా అడుగుతాడు. అంటే రూలర్స్ ఆర్మీ అంటే ఆ సిల్వర్ ఆర్మర్ అండ్ ఎనకాల వింగ్స్ ఉండేటివి వాళ్ళేనా అంటే, అవును. వాళ్ళే రూలర్స్ యొక్క సోల్జర్స్. మరి ఎందుకు ఆ రూలర్స్ అందరూ గూడా బీస్ట్‌లని పంపిస్తున్నారు? అంటే ఇదేమో నవ్వుతుందనమాట. అందరితో చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంకా చాప్టర్ 138 స్టార్టింగ్‌లో అయితే ఇక మొనార్క్ అయితే చెప్తాడనమాట. సో, వాళ్ళే రూలర్స్ యొక్క సోల్జర్సు అని. ఇక జిన్‌వు ఏమో ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు అంటే, నేను నీకు ముందే చెప్పాను గదా! వాళ్ళంతా గూడా యుద్ధం కోసం సిద్ధం జేస్తున్నారు. ఈ ప్రపంచం మొత్తాన్ని మొనార్క్స్‌తో ఇంకోసారి ఫైట్ చేయడానికి సిద్ధం జేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఇ ఎందుకు వాళ్ళు భూమిని ఒక బ్యాటిల్ ఫీల్డ్‌గా మార్చాలనుకుంటున్నారు బీస్ట్‌లని పంపించి. ఇంతకది ఎలా పనిచేస్తుంది అని జిన్‌వు అడిగితే సింపుల్‌గా చెప్తా చూడు. వాళ్ళు ఇదంతా కూడా ఒక సింపుల్ రీజన్ కోసం చేస్తున్నారు. అదేంటంటే మీ ప్రపంచాన్ని మానాతో నింపేయడానికి. ఇక జిన్‌వు ఇలా అనుకుంటాడు. అవును. మ్యాజిక్ బీస్ట్‌లు గేట్‌ల నుంచి వచ్చే వాటిని కర్స్‌లాగా జూస్తే, దాని తర్వాత ఈ రివర్స్‌లో వచ్చే మానాన్ని మొత్తాన్ని గూడా బ్లెస్సింగ్‌లాగా జూస్తారు. ఎందుకంటే చాలా అంటే చాలా మందికి ఇదే అనిపిస్తుంది. కేవలం హంటర్స్ మాత్రమే గాదు. మనకి దాని నుంచి వచ్చే మానా క్రిస్టల్స్ గానీ, ఎసెన్స్ స్టోన్స్ గానీ, ఇంకా ఇవన్నీ గూడా చాలా అంటే చాలా గ్రేటెస్ట్ రిసోర్సెస్ ఈ ప్రపంచానికి. కానీ అంటే దానర్థం రూలర్స్ ఇవన్నిటిని గూడా యుద్ధం కోసం సిద్ధం చేస్తున్నారా? ఇంతకంటే వాళ్ళకి వేరే దారి లేదు. ఎందుకంటే ఒకరి బ్లడ్ ద్వారా ఇంకో పవర్‌ని అలా ప్రాసెస్ చేస్తూ వెళ్తే అది ఖచ్చితంగా చాలా టైం పట్టుద్ది. అందుకే రూలర్స్ మొత్తం గూడా వాళ్ళ దగ్గరున్న ఆ ప్రిజనర్స్‌ని యుద్ధం కోసం వాడుతున్నారు. అందుకే ఈ మానా అనేది రోజు రోజుకి పెరుగుతుంటూ పోతుంది. అండ్ మీకు సింపుల్‌గా జెప్పాలంటే ఆ మ్యాజిక్ బీస్ట్‌ల నుంచి వచ్చే బ్లడ్ వల్ల మీ భూమి మొత్తం గూడా మానాతో నిండిపోతూ ఉంది. మానా ఈ ప్రపంచానికి ఇంకా స్ట్రెంగ్త్‌నిస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ ప్రపంచం ఒక్కసారిగా యుద్ధం వచ్చినా సరే వెంటనే నాశనం అవ్వదు. ఇక జిన్‌వు ఉండి ఇలా అంటాడు. "నువ్వు యుద్ధం అంటే దానర్థం మళ్ళీ మొనార్క్స్‌కి అండ్ రూలర్స్‌కి ఇంకోసారి యుద్ధం జరుగుతుందా?" అని అంటే ఇక వాడేమో ఇలా అంటాడు. నువ్వు తెలుసుకునే లోపే ఈ ప్రపంచం మొత్తం భూమిపైన ఉన్న నరకంలాగా మారిపోతుంది. టైం లేదు. ఒక్కసారి ఈ మీటింగ్ గురించి మొనార్క్స్ గాని, రూలర్స్‌కి గాని తెలిసిందంటే వాళ్ళు ఊకే చూస్తూ కూర్చోలేరు. ఇన్‌ఫాక్ట్ ఒకవేళ రూలర్స్ ఆల్రెడీ వాళ్ళ మ్యాచ్‌ని ఆల్రెడీ స్టార్ట్ చేసుంటారు. అంటే జిన్‌వు ఏమో అడుగుతుంటాడు. "నువ్వు మాట్లాడుతున్నావు ఏదో వాళ్ళందరూ గూడా నా కోసం వస్తున్నట్టు. ఎందుకు?" అని అడిగితే, "ఏంటి నీకు నిజంగానే ఏం తెలీదు గదూ! నీ దగ్గరున్న పవర్ యాక్చువల్లీ అది నీది కాదు. అండ్ ఆ పవర్ నీకిచ్చారు అంటే దానర్థం దాని నిజమైన ఓనర్ మిగతా మొనార్క్స్‌ని మోసం చేశాడు అని. దాని ద్వారా నువ్విప్పుడు మొనార్క్స్‌కి, రూలర్స్‌కి ఇద్దరికీ ఎనిమివి. కానీ నేను నీతో పాటు ఫైట్ చేస్తా. కాబట్టి నువ్వు నాకు సాయం చేయవా?" ఇక జిన్‌వు ఏమో ఇలా అంటాడు. "నువ్వు సింపుల్‌గా నాతో ఉండాలనుకుంటే నేను మరి అలాంటప్పుడు నిన్ను నా ఒక షాడో సోల్జర్ కింద మార్చుకుంటే సరిపోద్దిగా" అని జిన్‌వు చెప్తే వాడికైతే సడెన్‌గా ఒరిజినల్ మోనార్క్ అయితే కనిపిస్తాడనమాట. అసలు ఏంటిది? నేను ఒక సెకండ్‌లో అక్కడ చూసా. అయినా మోనార్క్స్‌కి, రూలర్స్‌కి ఆస్ట్రల్ బాడీస్ ఉంటాయి.
అంటే ఒక్కసారి వాళ్ళకి చావు వచ్చిన తర్వాత ఆ బాడీస్ అనేటివి డిస్ట్రాయ్ అయిపోతాయి. కాబట్టి అవి షాడోస్ కింద మార్చలేరు. అందుకే నేను ఈ షాడో సోల్జర్ కింద మారను. అండ్ నేను నీకిప్పుడు ఆల్రెడీ చాలా రీజనే ఇచ్చా గదా! నాకు సాయం చేయడానికి. ఇక జిన్‌వూ ఏమో నాకు సిట్యుయేషన్ అర్థమైంది. కానీ నాకెందుకో ఇది మంచిది అనిపియట్లేదు. నేను మేబీ ఇంకోటి ఏదన్నా సరే చూడాలేమో. ఇక వాడేమో నన్ను ఈ చైన్స్ నుంచి రిలీజ్ చెయ్యి అని జిన్‌వూని అడిగితే, "నువ్విప్పుడు నాతో పాటే ఉంటా అన్నావు గదా!" "అవును. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు ఖచ్చితంగా ఫేవర్ చేస్తా. సో, ఇది ఖచ్చితంగా మన ఇద్దరి మొనార్క్స్ మధ్యలో ఒక మంచి డీల్." ఇక వాడేమో ఇలా అనుకుంటాడు. ఒక్క సెకండ్‌లో నాకెందుకో తనని చూసినట్టు అనిపిస్తుంది. నేనేమన్నా హాలుసినేట్ చేస్తున్నానా? ఇక జిన్‌వూ దాన్ని కట్ చేస్తూ, "అయితే దానర్థం నువ్వు హ్యుమానిటీతో ఉంటావా?" అని అడుగుతాడు. వాడేమో ఏం మాట్లాడడు. "ఎందుకు నువ్వేం మాట్లాడట్లేదు?" అంటే అదేమన్నా ఇందాక మన దగ్గరున్న ప్లెడ్జ్ ఆఫ్ ట్రస్ట్ వలన ఇక వాడి ఎనకాలైతే ఒక ఎసెస్ స్టోన్స్ అయితే ఉంటదనమాట. నీ ఎనకాల ఒక ఎసెన్స్ స్టోన్ ఉంది నీ నెక్ ఎనకాల. అంటే అదున్నంత వరకు నీకు రూలర్స్ యొక్క వాయిస్ ఇనిపిస్తుంది. మనుషుల్ని చంపేమని. మరి అలాంటప్పుడు నువ్వు కూడా మిగతా బీస్ట్‌లలాగే చేస్తావు కదా! అని అనేలోపు వాడేమో రేజ్‌తోని వెంటనే జిన్‌వూనయితే అటాక్ చేయబోతాడు. ఇక జిన్‌వూ నేను మన డీల్‌ని క్యాన్సిల్ చేస్తున్నా. నేను నిన్ను బ్రతకనీయలేను. నువ్వు ఖచ్చితంగా చాలా అంటే చాలా రిస్కు. నువ్వు ఖచ్చితంగా భూమి పైన నాశనం తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. వాడేమో నువ్వే ఇక్కడ రాంగ్. భూమి పైన నాశనం తీసుకొచ్చేది నేను కాదు నువ్వు అని జిన్‌వూని అటాక్ చేయడానికి పోతే జిన్‌వూ వాడిని కొట్టి కొట్టి చంపేస్తాడనమాట. అండ్ వాడేమో ఇలా అంటాడు చనిపోయే ముందు. ఇప్పుడు మనుషులకి అండ్ ఆ డెంజర్స్‌కి జరిగే ఫైటు ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా నువ్వు ఊహించలేని రక్తపాతంగా మారుస్తుంది. నేను విష్ చేస్తున్నా. నువ్వు ఏదాన్నైతే కాపాడాలనుకుంటున్నావో అది మొత్తం బూడిద కింద మారిపోయి యుద్ధంలో కలిసిపోతుంది అని జిన్‌వూని అంటే, అది ఖచ్చితంగా జరగదు అని జిన్‌వూ దాన్నైతే చంపేస్తాడనమాట. వెంటనే మీరిక డంజన్ బాస్‌ని డిఫీట్ చేశారని చెప్పేస్తది. అండ్ నోటిఫికేషన్‌లో నువ్వు 9 మొనార్కుల్లో ఒక మొనార్క్ అయిన ది బిగినింగ్ ఆఫ్ లాగియాని మొనార్క్‌ని చంపేశావు అని వస్తుంది. జిన్‌వూ చాలా అంటే చాలా డెవలప్ అయితాడు. ఇక ఇంకోవైపు నేషనల్ లెవెల్ హంటర్ అయిన క్రిస్టోఫర్ రీడ్ దగ్గరికి మిస్ సెలెనా అండ్ అలాగే డిప్యూటీ డైరెక్టర్ అయితే వస్తారనమాట. అదే అమెరికన్ వాళ్ళ నుంచి. అందరిని కూడా వెళ్ళిపోమంటారు. మీతోని ఒక అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి అంటే, సరే మీరు ఈస్ట్ కోస్ట్‌లో వచ్చిన ఎస్రేన్ గ్యాట్ గురించి మాట్లాడాలనుకుంటే నేను అక్కడికెళ్ళట్లేదు అని వాడంటే, మేము దానికోసం కాదు వచ్చింది. ఇది ఖచ్చితంగా దానికంటే సీరియస్ అని మిస్ సెలెనా అంటది. ఏంటి ఎస్రాన్ గేట్ కంటే సీరియసా? క్రిస్ నువ్వు ఫ్యూచర్‌లో చనిపోయే ఛాన్స్ ఉంది అని చెప్తుందనమాట. వెంటనే అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. అండ్ మనకు కావాల్సిన ఈ ఆర్క్ కూడా ఇంతటితోని అయిపోతుంది. చైన్ ఆర్క్ అదే. ఆయిల్స్ సో, జపాన్ ఎస్ ర్యాంక్ గేట్ ఆర్క్ అనేది. సో, నెక్స్ట్ అయితే ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఆర్క్ అయితే ఉంటది. ఎందుకంటే నెక్స్ట్ స్ట్రెయిట్ అప్ ఇక మొనార్క్ ఆర్క్ అయితే ఉంటదనమాట. మొనార్క్ అండ్ ఆరెల్స్ యూఎస్ఏ ఆర్క్ ఉంటది. యెస్. సో, ఈ యూఎస్ఏ హంటర్స్ డిక్లరేషన్ ఆర్క్ ఉంటది. దాని తర్వాత మొనార్క్స్ ఆర్క్ ఉంటది. సో, మొనార్క్ ఆర్క్ తర్వాత ఇక ఫైనల్ బ్యాటిల్ ఉంటది. అదే డ్రాగన్ మొనార్క్ ఆర్క్ ఉంటది. అంతటితోని సోలో లెవెలింగ్ మొత్తం కూడా అయిపోద్ది. సో, ఇంకా మాక్సిమం ఇంకో 3, 4 ఆర్కులు అంతే. తొందరగానే అయిపోద్ది. సో, ఇంకో 4, 5 వీడియోలలో మొత్తం సోలో లెవెలింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మీరు మీ సపోర్ట్‌ని ఇలాగే ఇస్తూ ఉంటారనే కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫర్ నౌ. మన ఛానల్ క్రియేట్ చేసి 5 ఇయర్స్ అవుతుంది. సో, 5 ఇయర్స్ అవుతున్నా సరే ఇంకా అట్‌లీస్ట్ 5,000 సబ్స్ అన్నా లేకపోతే మరీ దారుణంగా ఉంది కదా! సో, ప్లీజ్ ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. సో, దాని ద్వారా నేను ఇలాంటి ఏ వీడియోస్ పెట్టినా సరే మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తెలుగులో యానిమే కమ్యూనిటీలో ఉండేదే ఒకరో ఇద్దరో. సపోర్ట్ చేయండి భయ్యా.